హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన లంచ్ బాక్స్ ఏమంటే తమిళనాడు స్టైల్లో పూళ్ళు కొలంబండి. అంటే ఏం తెలుసా, తెల్లగడ్డలు కూర బాలింత టైంలో చాలా మందికి చేసి పెడతారండి. అది చాలా మంచిది హెల్త్కి. బాలింత టైంలో పిల్లలు కనింటారు కదండి, వాళ్ళకి పాలు లేకపోయినా చాలా యూజ్ అవుతుంది తెల్లగడ్డల పులుసు. కాబట్టి ఈరోజు మన తమిళనాడు స్టైల్లో తెల్లగడ్డల పులుసు చేసేస్తాం. ఇంకెందుకు ఆలస్యం, రండి మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం. చూడండి, టైం 4:51 అయింది. మనం ఎంతసేపటికి చేస్తామో చూస్తాము, అయినాక మీకు టైం చూపిస్తాను. మన పూళ్ళు కార కొలంబుకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. చూడండి, మెయిన్ తెల్లగడ్డలు 3 తీసుకున్నాను పెద్దవి. ఎర్రగడ్డలు ఇక్కడ చిన్న ఎర్రగడ్డలు తీసుకున్నాను. కార పులుసుకి చాలా బాగుంటుంది కాబట్టి చిన్న ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఇక్కడ చింతపండు తీసుకున్నాను, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఎందుకంటే కార కొలంబు అంటే పులుపు కారం అంతా వేస్తేనే అది పూళ్ళు కొలంబు అవుతుంది. కాబట్టి నేను మీకు పక్కా కొలతల్లో చేసి చూపిస్తాను. నిలువ కూడా ఉంటుందండి, ఒక 3-4 రోజులు పెట్టుకోవచ్చును. బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది ఇది. కాబట్టి చూసి మీరు చెయ్యండి, చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ముందుగా మనం చింతపండు కడిగి నానబెట్టేస్తాము. చింతపండు బాగా నానాలి. అది నానే లోపల మిగిలినవన్నీ మనం రెడీ చేసుకున్నామంటే ఆ లోపల ఇది నానిపోతుంది, బిన్నే అయిపోతుందండి. మనం ఫాస్ట్గా చేయాలి కదా, టైం చూపించినాం కదా, ఆ టైం ఎంతసేపట్లో ముగిస్తాను అనేది లాస్ట్లో టైం చెప్తాను మీకు. ఇప్పుడు చింతపండుని నీళ్ళు పోసి అరిచేద్దాము. ఇప్పుడు నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాము. ఇది ఒక 10 నిమిషాలు మనం అన్నీ రెడీ చేసుకునేదాకా ఇది నానిపోతుంది. ఇక్కడ అన్నంకి అయితే నేను బియ్యం నానబెట్టి పెట్టేశాను. ఇప్పుడు అన్నానికి ఆన్ చేసి పెట్టేద్దాం స్టవ్. ఇప్పుడు మనం ముందుగా తెల్లగడ్డలు ఒలుచుకునేస్తాము. మనం మామూలుగా వంటకేసే నూనె అయితే వేయడం లేదండి. దీని టేస్ట్ ఇచ్చేదానికి, చాలా బాగుండేదానికి, నిలువ ఉండేదానికి వేరే నూనె వాడుతున్నాను. చూద్దాం అది ఏం నూనె అనేసి మీకు వేసేటప్పుడు చెప్తాను. ఇక్కడ మనం తెల్లగడ్డలు ఒలిచేసినాము. అది తెల్లగడ్డలు చూస్తే కానీ ఒక గుప్పుడైనా అయ్యండి, 3 గడ్డలు తీసుకుంటే పెద్దవి. ఇదైతే మాకు మధ్యాహ్నం లంచ్ బాక్స్కి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి లంచ్ బాక్స్కి మాత్రం చేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు పొట్టు తీసి పెట్టుకుందాము. ఆ ముందుగా స్టవ్ అంటించి పెనం పెట్టేద్దాము. ఇప్పుడు చిన్న ఎర్రగడ్డలు పొట్టు తీసుకుందామండి. ఈ కూరకి చిన్న ఎర్రగడ్డలు వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. పెద్దవి కన్నా చిన్నవే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఇట్లా గుడ్లుగా వేసినామంటే చూసేకి చాలా బాగుంటుందండి. తెల్లగడ్డలు తెల్లగా, ఇది బ్రౌన్గా, చూసేకి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర. ఇది పొట్టు తీసేది కష్టం అండి, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ఎర్రగడ్డలు పొట్టు తీసే కష్టమయ్యే చాలామంది తీసుకునేలేదండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే అంతమందికి నచ్చింది అనుకుంటానండి. చూడండి, మన తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకునేసినాము, ఎర్రగడ్డలు ఒలిచేసినాము. ఎర్రగడ్డలు అనేది పెద్దగా ఉంది కదండి, దాన్ని 2గా వేసుకుందాము. అలానే వేస్తే తినరు పిల్లలు కాబట్టి 2గా వేస్తున్నాను. ఇప్పుడు వీటినంతా కడుక్కునేద్దాము. అలాగే తెల్లగడ్డలు కూడా కడుక్కునేద్దాం. చూడండి, పెద్దగా ఉండేవి ఇలా 2గా వేస్తున్నాను, చిన్నగా ఉండేవి ఇలానే తోసేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డలు సీజన్ కదండి, చాలా బాగా వస్తున్నాయి ఎర్రగడ్డలు కూడా. చిన్న ఎర్రగడ్డలు కూడా పెద్దగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను మామూలు నూనె వాడడం లేదని చెప్పాను కదండి, ఇక్కడ నేను మంచి నూనె వాడుతున్నాను. దీన్ని తమిళ్లో నల్లెన్నె అంటారు. ఈ నూనె చాలా బాగుంటుందండి. కార పులుసులకి, చేపల కూరకి, ప్రతి ఒక్క కూరకి ఈ నూనె చాలా బాగుంటుంది. కాకపోతే కాస్ట్ ఎక్కువ కాబట్టి తెచ్చేయలేదు. ఈరోజు అయితే నేను ఈ నూనె పోసి మన పూండు కొలంబు అనేది చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుందండి ఈ నూనె. కాబట్టి ఇప్పుడు పెను ఉడికెక్కిపోయింది, నూనె వేసుకునేద్దాము. మన పూండు కొలంబుకి కొంచెం నూనె వేయాలండి, కాబట్టి నేను ఇక్కడ నూనె కొద్దిగా వేస్తున్నాను. చూడండి, కొద్దిగా మెంతులు, అందులోనే ఆవాలు వేస్తున్నాను. ఇప్పుడు నూనె వేడెక్కింది, ఇవి వేసేద్దాము. కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు ఆవాలు బాగా చిట్లిపోయింది. ఇప్పుడు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు ఒలిచి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేద్దాము. ఇప్పుడు తెల్లగడ్డలు కూడా వేసేస్తాను. ఈ 2 బాగా వేగాలి కాబట్టి 2 ఒకేసారి వేసాను.
ఇందులోనే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఇవి రెండు బాగా వేగాలండి. స్మెల్ చాలా అంటే చాలా బాగుందండి. మంచి నూనె, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసేందుకు ఆ స్మెల్ ఎట్లుంది తెలిసిన అప్పుడే పూండు కొలంబు వాసన అయితే వచ్చేస్తా ఉంది. తెల్లగడ్డలు అంతా వేసే కొందరికి. ఇప్పుడు టమాటాలు, ఈ 2 టమాటాలు కట్ చేసుకుందామండి. మీడియం సైజులో 2 తీసుకున్నాను. మీరు నాటి టమాటా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఇక్కడ ఫారం యూజ్ చేస్తున్నాను. 2 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. టమాటాలు బాగా కడుక్కునేద్దాం. చూడండి, టమాటాలు ఇలా 2గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకుందాము. చాలా పెద్దదిగాను వద్దు, చాలా చిన్నదిగాను వద్దు, మీడియంగా ఇలా కట్ చేసుకుందాము. చూడండి, బాగా వేగిపోయినాయి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు 2 మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం టమాటాలు వేసుకునేద్దాం. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గని. టమాటాలు బాగా మగ్గడానికి కల్లుప్పు వేస్తున్నాను. రుచికి సరిపోయినంత కల్లుప్పు, అందులోనే కొద్దిగా పసుపు. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఉప్పు వేసినాము, పసుపు వేసినాం కదండి, బిన్నె మగ్గుతుంది టమోటా. ఆ లోపల మనం చింతపండు కలుపుకునేస్తాము. చింతపండు ముందుగానే నానబెట్టేసినాం కాబట్టి బాగా నానిపోయింది చింతపండు. చూడండి, టమోటాలు బాగా కరిగిపోయినాయి, ఒప్పులుగా లేకుండా బాగా కరిగినాయి. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జు పోసుకునేద్దాము. ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని తీసుకుందాము. మీకు చాలామందికి ఇట్లా అలవాటు లేదంటే ఉడుకు పెనంలో ఇట్లా కూర తిరగబోతేప్పుడు ఇట్లా చేయి పెట్టుకునేకి అలవాటు లేదంటే వడగట్టి ముందుగా పెట్టుకునేయండి. దీనికి సరిపోయినంత కారం వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం. ఈ చింతపండులో ఇంకా నీళ్ళు ఉంది, ఇది కూడా వేసుకునేద్దాం. అక్కేంటి కారం ఒకటే వేసినారు, ధనియాల పొడి ఏం వేయలేదని చూస్తున్నారా? కాకపోతే ఇక్కడ నేను కారపొడి చేసినానండి. నేనే ఇంట్లో చేసుకుంటాను. అదే కారపొడి నేను అన్నిటికీ వాడతాను. నాన్ వెజ్కి, వెజిటేరియన్కి అంతా ఒకే కారపొడి వాడతానండి. ఆ కారపొడి రెసిపీని ఈ ఛానల్లో చేసి పెట్టిందానండి, ఒకసారి చూడండి. చూడండి, ఈ మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికే గుద్దికి ఇంకా తిక్కుగా వస్తుంది కూర. తిక్కుగా వచ్చి మన ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు కనిపించాలండి, అట్లా రావాలి కూర. ఇప్పుడు ఇందులో ఇంకొక సీక్రెట్ వేయాలి, అదే అండి బెల్లము. ఇప్పుడు బెల్లం వేసుకుందాము. ఈ పూండు కొలంబుకి, కార పులుసులకి అన్నిటికీ మన తమిళనాడులో వేసే సీక్రెట్ ఒకటే అండి, బెల్లం. బెల్లం వేసే దానివల్ల పులుపు, కారం, తీపి ఈ 3 కలిసి కూర అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. రెగ్యులర్గా మా ఇంట్లో తమిళనాడు స్టైలు, కర్ణాటక స్టైలు, మన ఆంధ్ర స్టైలు అన్నీ వండుతూనే ఉంటానండి. ఇది ఇప్పుడు కొంచెం సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకున్నామంటే కూర తిక్కుగానే వస్తుంది. పై నూనె అంతా తేలుకున్నప్పుడు స్టవ్ ఆపేస్తాము. ఇప్పుడు ప్లేట్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు మన పూండు కొలంబు అయితే రెడీ అయిపోయిందండి. సైడ్ డిష్గా వేరే ఇంకేదైనా ఉండాలి కదండి. అదే అండి మన లంచ్ బాక్స్ రెసిపీ అంటే అన్నం, కూర, తాలింపు. మన లంచ్ బాక్స్ రెసిపీలో ఈ 3 ఉంటుంది కదా, కాబట్టి తాలింపు చేస్తున్నాండి. అదే అండి మన క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారండి? చాలామందికి ఇష్టమవుతుంది క్యాబేజీ. క్యాబేజీతో చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు నేనైతే క్యాబేజీతో తాలింపు చేస్తున్నాను. అది ఈజీగా చిత్తూరు స్టైల్లో మీకు చేసి చూపిస్తున్నాను. క్యాబేజీ తాలింపుకి ఎర్రగడ్డ ఒకటి, చాలా ఈజీగా అయిపోయే తాలింపు. ఇప్పుడు దీన్ని మీడియంగా కట్ చేస్తున్నానండి. మీడియంగా కట్ చేసి ఇట్లా వేసుకుందాము. మన ఎగ్ బుజ్జికి చేస్తాం కదా, అలా కట్ చేస్తున్నాను. క్యాబేజీ తాలింపుకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేద్దాం. పెరుగు పెట్టేసినాను, ఆ పెరుగు వేడెక్కాలి కదా, ఆ లోపల మనం క్యాబేజీ కట్ చేసుకుందాం. పైన 2 లేయర్ తీసేసినానండి. ఒక లేయర్ తీసింది చూపించలేదు, మర్చిపోయినాను. ఇప్పుడు 2వ లేయర్ తీస్తున్నాను. ఈ మచ్చలు ఉంది కదండి, అదంతా పోవాలంటే ఇదంతా తీసేయాలి. ఇప్పుడు ఇది కొద్దిగా తీసేద్దాము. క్యాబేజీ తాలింపు అంటే మా ఇంట్లో ముగ్గురికి ఇష్టం అండి, కాబట్టి క్యాబేజీ ఎప్పుడు చేసినాను నేను పెద్దదే తీసుకొస్తాను. పెద్ద గుండు తెచ్చినానంటే సరిపోతుంది, చిన్న గుండు తెచ్చినానంటే చాలదు. ఎందుకంటే పాప పొద్దున్న టిఫిన్ తిన్నా కూడా ఒక కప్పుకి తినేసిపోతారు, కాబట్టి క్యాబేజ్ అయితే ఎక్కువ చేస్తామండి తాలింపు. ఇప్పుడు దీన్ని సన్నగా కట్ చేసుకుందామండి.
చాలా పెద్దదిగాను వద్దు, చాలా చిన్నదిగాను వద్దు, మీడియంగా. ఇది కూడా అంతే, మన ఎగ్ బుజ్జికి కట్ చేసుకున్నట్టు కట్ చేసుకుందాము. చాలామంది ఇది ఎగ్ పల్లింకి వేస్తారండి. మీరు ఎంతమంది వేస్తారో కామెంట్ చేయండి. నేను కూడా చాలాసార్లు వేసినాను, కాకపోతే చాలా బాగుంటుంది. ఇది కొంతసేపు వేయించాలి అంతే. ఎగ్ తాలింపు చేసేటప్పుడు ఎర్రగడ్డ వేస్తాం కదా, ఎర్రగడ్డ కన్నా ముందుగా ఈ క్యాబేజ్ చేసి కొంతసేపు వేయించి మళ్ళీ ఎర్రగడ్డ వేసినామంటే సరిపోతుంది. డయట్లో ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి క్యాబేజు. సగం క్యాబేజీ కట్ చేసుకున్నామండి. పెన్ను అయితే ఉడికెక్కిపోయింది. ఇప్పుడు నూనె వేసుకొని పోపు పెట్టుకుందాము. క్యాబేజీకి ఎక్కువ నూనె కూడా పట్టదు, కొద్దిగా వేయాలి. ఇప్పుడు నూనె వేడెక్కింది, ఆవాలు వేసుకుందాము. ఇప్పుడు శనగపప్పు వేస్తున్నానండి. చూడండి, శనగపప్పు వేగిపోయింది. ఇప్పుడు ఎర్రగడ్డ వేస్తున్నాను. ఎర్రగడ్డ వేగుతుంది, మన క్యాబేజీ వేగుతుంది. ఇది వేసేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన క్యాబేజ్ కూడా కట్ చేసి వేసేద్దాము. ఆ క్యాబేజ్ అర్థం కట్ చేసినాను కదండి, అది వేసేసినాను. మిగిలింది వేసేసినామంటే రెండు ఏగిపోతుంది. కాబట్టి దీన్ని సిమ్ చేసేసినాను. చూడండి, దీన్ని సిమ్ చేసేసినాను. ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. టైం సేవ్ చేయాలంటే ఇలా చేయాలండి. ఇలా ఫాస్ట్గా కొంచెం కష్టపడిపోయినామంటే మన వంట భిన్న అయిపోతుంది. మనం అర్థం క్యాబేజీనే అండి కట్ చేసి వేసినది, ఇంకా అర్థం అట్లే ఉంది. క్యాబేజ్ అంతా కట్ చేసినామంది, వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాము. వైట్ గ్రీన్ సూపర్. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టేసి మూత పెట్టేద్దాం. చూడండి, మన పూండు కొలం కూడా మన తిరగపాత పెట్టేసి క్యాబేజ్ తాలింపుకి రెడీ చేసినామంతే. మన పూండు కొలం కూడా రెడీ అయిపోయింది. చూద్దాం రండి. చూడండి, మన నూనె అంతా బాగా పైకి తేలుకునేసింది. మన పూండు కొలంబు అయితే రెడీ అయిపోయింది. చూడండి, మన తెల్లగడ్డలు బాగా ఉడికిపోయి ఉంటుంది మెత్తగా. మన నూనెలోనే ముక్కాలు భాగం వేగిపోయిందండి. నేను నీళ్ళు కానీ వేసినాను, కొంచెం పలుసుగా ఉన్నింది. ఇప్పుడు చూడండి, అది ఉడికే ముందరికి మనకి రెడీ అయినట్లు తిక్కుగా వచ్చిందండి కూర. కాబట్టి ఎప్పుడు కానీ నీళ్ళు వేసుకున్నా కూడా మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కొంతసేపు ఉడకపెట్టినామంటే ఆ కూర అనేది తిక్కుగా వస్తుంది, చాలా టేస్ట్గానే వస్తుందండి. అదే నేను చెప్పాను కదండి, పులుపు, కారం, ఉప్పు, తీపు 4 కలిసిన దానికి చాలా అంటే చాలా బాగుంది కూర. మీరు ట్రై చేయండి. క్యాబేజ్ తాలింపు పెట్టినాం కదండి, ఇది మధ్యలో ఇది కలుపుకోవాలి. మనకు పూండు కొలంబు ఈజీగా అయిపోయింది. చూసారా, మన క్యాబేజ్ తాలింపు కూడా అంతే అండి, ఈజీగా అయిపోతుంది. మనం వంటింట్లోకి వచ్చినామంటే మనం ఇష్టంగా చేయాలండి. చాలామంది ఇంట్లోనే ఉంటాము. మన హస్బెండ్ కావచ్చు, మన పిల్లలు కావచ్చు బయట వెళ్తారు. కాబట్టి మనం ఇష్టంగా చేసి వాళ్ళకి ప్రేమగా పెట్టినామంటే వాళ్ళు బయట పోయినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ బాగుంటుంది. మన వైఫ్ పొద్దున్నే లేసి మనకి ఇంత మంచి లంచ్ బాక్స్ కట్టిందనేసి వాళ్ళ మైండ్ బాగుంటుంది. మన పిల్లలు ఎనర్జీగా పోతారు. మన మమ్మీ చూడు మన కోసం ఎంత బాగా చేసి పెట్టినారు, అట్లా ఎనర్జీగా పోతారు, వాళ్ళు బాగా చదువుతారండి. కాబట్టి మనము వంట చేసేటప్పుడు ఆస్వాదిస్తూ ప్రేమిస్తూ ప్రేమను కొంచెం పిండుతూ చేయాలి. ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నామండి. ఈ పసుపు కొద్దిగా వేసినా కానీ కలర్ వచ్చేస్తుంది. కాబట్టి నేను లైట్గా పసుపు వేసినాను. ఇది లైట్ కలర్ ఉంటే పాపకు చాలా ఇష్టం అండి. క్యాబేజీలో ఎక్కువ కలర్ ఉంటే ఆమె ఇష్టపడదు. కాబట్టి లైట్ కలర్ అంటే ఇష్టం అవుతుంది ఆమెకి. కాబట్టి నేను లైట్గా వేస్తున్నాను. ఈరోజు నా బుజ్జి తల్లి ఇష్టంగా తింటుందన్నమాట. క్యాబేజీ తాలింపుకి చిన్న తెల్లగడ్డ ఒకటి తీసుకున్నానండి. చాలా మంది చాలా రకాలుగా చేస్తారు క్యాబేజీ. కొంతమంది ఉడకపెట్టి నీళ్ళు వంచేస్తారు, సరే కొంతమంది ఇలా చేసి టెంకాయ తురుము వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. ఈ క్యాబేజీతోనే నేను లాస్ట్ టైం బస్సారు చేశాను కదా, అలా చేస్తాను. క్యాబేజీతో చాలా బాగుంటుంది. అలా క్యాబేజీతో రకరకాలుగా చేస్తారండి. ఈరోజు నేను మా ఆంధ్ర స్టైలు మా అమ్మ చేసినట్లు చేస్తున్నాను. పల్లీలు పొడి వేసి చేస్తున్నానండి, అందుకే తెల్లగడ్డ వేస్తున్నాను. చాలామంది క్యాబేజ్ తాలింపుకి తెల్లగడ్డ వేయరు. కాకపోతే నేను నా స్టైల్లో అమ్మ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి తెల్లగడ్డ వేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి, ఈజీగా అయిపోతుంది. కాబట్టి మీరు చేయండి. ఇలానే వేయించితే కొంచెం కచ్చని అనిపిస్తుందండి క్యాబేజీ. కాబట్టి ఇక్కడ కొద్దిగా నీళ్ళు చల్లినామంటే ఆ నీళ్ళకి ఇంకా బాగా మగ్గుతుంది, క్యాబేజ్ అనేది ఉడుకుతుంది. ఉడకకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుందండి పిల్లలకి. కాబట్టి నేను కొద్దిగా చూడండి నీళ్ళు 2 సార్లు ఇలా తీసుకొని చల్లినాను, సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళంతా ఈడ్చుకునేసిందంటే మన క్యాబేజీ బాగా మగ్గుతుంది. ఆ లోపల మనం పల్లీల పొడి రెడీ చేసుకుందాం. తెల్లగడ్డలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని దంచి అందులో వేసేద్దాము.
ఎక్కువ మెత్తగా అవసరం లేదు, ఇట్లా కచ్చా పచ్చాని ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేసేద్దాం. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూడండి, మన క్యాబేజీ తాలింపుకి శనగగింజలు వేయించుకుంటున్నాను. అదే అండి పల్లీలు. దీన్ని వేయించుకొని పొడి చేసుకుందాము. పల్లీలు బిన్నే వేగాలంటే మంట ఎక్కువలో పెట్టుకుని ఇట్లా వేయించుతానే ఉండాలండి. మీరు వదిలేసినంటే నల్లగా తిరుక్కొని పోతుంది. కాబట్టి ఇలా వేయించుతూ ఉండాలి. తాలింపుకి మాత్రమే ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇది తాలింపుకి ఎక్కువ వేగాల్సిన పని లేదు. కాబట్టి ఇలా చేసుకోవచ్చు. అదే మీరు పల్లీలు చట్నీకి కావచ్చు, వేరే కూరలకు కావచ్చు, మీరు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే అది పచ్చి వాసన పోతుంది. దీనికి అర్థం వేగితే సరిపోతుందండి తాలింపుకి. కాబట్టి నేను ఎక్కువలో పెట్టి అట్లా వేసినాను. సరిపోయిందండి. చూడండి, స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఇది చల్లారించి పౌడర్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని చూద్దాం రండి. ఇంకా దీనికి మనం సాల్ట్ వేయలేదు, కారం వేయలేదు. ఇప్పుడు ఈ రెండు వేసుకునేస్తాము. ముందుగా రుచికి సరిపోయినంత సాల్టు, అలాగే కారం మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేస్తాము. మన పల్లీలు పౌడర్ చేసుకుని వచ్చేద్దాం. చూడండి, మన పల్లీలు వేగినాయి, చల్లారిపోయినాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేస్తాము. ఇక్కడ నేను ఈ పొట్టు తీస్తా లేదండి, ఈ పొట్టు తీయకూడదని అమ్మ చెప్పింది. దీంతో కూడా చాలా విటమిన్ ఏమో ఉందంట. కాబట్టి నేను ఈ పొట్టు తీసేలేదు, చట్నీకి కానీ తీసేలేదు, దేనికి పొట్టు తీసేలేదండి. అలానే వేస్తాను. అటు తిప్పి ఇటు తిప్పితే చాలండి. ఎక్కువ మెత్తగా కూడా అవసరం లేదు. ఇట్లా పప్పులుగా ఉంటే చాలా బాగుంటుంది తినేదానికి. కాబట్టి నేను ఇలానే వేసాను. చూడండి, మన పల్లీల పొడి కొట్టుకున్నాం కదా, ఇది వేసేద్దాము. నేను ఉతారుగా 1 కప్పు కొట్టినానండి, చూసుకొని వేద్దాం. సరిపోయింది, ఇది వేసేస్తాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేద్దాం. అంతే అండి, మన క్యాబేజీ తాలింపు రెడీ అయిపోయింది. చాలా పల్యాలకి మనం కొత్తిమీర లాస్ట్లో వేస్తాం కదండి. ఇలా పల్లీల పౌడర్ వేస్తే కొత్తిమీర వేసేలేదు. వేసినా కానీ అది టేస్ట్ బాగోదు. కాబట్టి ఇలానే చేసేది. చాలా సింపుల్గా చూసారు కదండి. క్యాబేజీకి ఏం వేసినాము? ఎర్రగడ్డ, నూనె, ఆవాలు, క్యాబేజీ, పల్లీల పొడి, సాల్ట్, కారం. ఇంతే అండి మనం వేసింది. ఈజీగా అయిపోయే రెసిపీ చూపించినాను కదండి. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాము. ఇప్పుడు టైం చూద్దామండి. మనం స్టార్ట్ చేసింది 4:51 కండి. ముగింపు వచ్చి 6-8 నిమిషాలకి. చూసారు కదండి, 1.25 గంట పట్టిందండి టైము. దాంతో కొంచెం నేను ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ చేసినాను. ఇక్కడ పెట్టేసి నేను పాపతో ముచ్చట్లు కూడా పెట్టినాను. కాబట్టి ఆ 10 నిమిషాలు వేస్ట్ అయింది. 1.25 గంటలో వంట అయిపోయిందండి. రైసు, ఒక కర్రీ, అలాగే ఒక తాలింపు, 3 అయిపోయిందండి. ఈ 3 సార్లు మధ్యాహ్నం లంచ్ బాక్స్కి. చూసారు కదండి ఎంత ఫాస్ట్లో అయిపోయిందో. నా ఛానల్ నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. ఇలా ఫాస్ట్ లంచ్ బాక్స్ రెసిపీలు కొత్త కాంబినేషన్లో మీ ముందుకు ఎన్నో తేవాలనుకున్నాను. కాబట్టి మీ ముందుకు చాలా తెస్తాను. మీకు నచ్చినట్లే చేస్తాను. మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు ఎన్ని లైకులు చేస్తే అంతమందికి నచ్చింది అనుకుంటానండి. ఇలాంటి కొత్త లంచ్ బాక్స్ రెసిపీలు మరెన్నో మీ ముందుకు తెస్తాను. ఇప్పుడు లంచ్ బాక్స్ వేసుకునేద్దాము. ఇది కడిగి ఆరబెట్టి తుడిచి పెట్టినానండి. కాబట్టి ఇలానే తీసి వేస్తున్నాను. మీకు లంచ్ బాక్స్ అని చూపించాలి కదండి, బ్యాగ్తో కూడా, అందుకే చూపిస్తున్నాను. అక్కేం ఇది ఎప్పుడు కడిగి పెట్టేసిందేమో, వాసన వచ్చేస్తుంది కదక్క డబ్బాలు అంటారు. మా ఇంట్లో పాప మామ అంటూనే ఉంటారండి, నువ్వు ఓసిడి అనేసి. కాబట్టి తుడిచి బాగా ఆరబెట్టి పెట్టినానండి. ఇప్పుడే బ్యాగ్కి వేసానని తీసుకొస్తున్నాను. ముందుగా రైస్ వేసుకుందాము. ఇప్పుడు మన పూండు కొలంబు వేసుకుందామండి. మామకు కూడా చాలా అంటే చాలా ఇష్టం అండి. మామకి ఇది పూండు కొలంబు అంటే ఏమో కూడా తెలియకుండా అనింది. నేను చేసి పెట్టినాను, మామకి రుచి చాలా నచ్చిందండి. ఇప్పుడు క్యాబేజ్ తాలింపు పెట్టుకుందాము. ఇక్కడ క్యాబేజ్ తాలింపు నేను ఎక్కువే పెడుతున్నానండి. ఎందుకంటే రైస్ తక్కువ చేసి కూడా మా అమ్మ మధ్యాహ్నంలో తాలింపు ఎక్కువ తింటారు. కాబట్టి నేను తాలింపు ఎక్కువ పెడుతున్నాను.
లాస్ట్ ఒక ఫ్రూట్ వేయాలి కదండి. ఇక్కడ వాటర్ మిలన్ తీసుకున్నాను. కాకపోతే నేను ఈ ఫ్రూట్ ఈ డబ్బాకి ఎట్లేసేదని ఆలోచిస్తున్నానండి. ఇందులో కూర వేయాల్సింది పూండు కొలంబు, ఇందులో కూర వేయకుండా నేను ఈ డబ్బాకి వేసేసాను. కాబట్టి ఇంకా ఈ డబ్బాకి మార్చి అది కడిగి తేమగా ఉంటుంది కదా, కాబట్టి ఈ డబ్బా పక్కన పెట్టేసి స్టీల్ క్యారియర్ ఉందండి, ఇందులో ఫ్రూట్ వేసి పంపిస్తాను. ఫ్రూట్ కూడా ఎక్కువ వేస్తాను, మా అమ్మ మధ్యాహ్నం తింటారు కాబట్టి ఫ్రూట్ ఎక్కువగా దీనికి వేద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. చూసారు కదండి మన లంచ్ బాక్స్. వైట్ రైస్, పూండు కొలంబు, క్యాబేజీ, వాటర్ మిలన్. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులో రాజీ పడకూడదు. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్దీ లంచ్ బాక్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.